హలో నమస్తే అదా వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ఏంటి అంజలి ఈరోజు చాలా జోష్గా ఉంది, ఏంటబ్బా యంత్ర అని చెప్పి తొంగి చూస్తున్నారా? ఎందుకండి టెన్షన్, నేనున్నాను కదా, మీకు చూపించడం కోసమే తీసుకొచ్చాను కదా, చూపిస్తాను. అదేంటి అంటే ఏంటిది, చూడడానికి ఏదో రోటీ మేకర్ లా ఉంది అనుకుంటున్నారా? హోల్డ్ అండి, మేము చాలా 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 అప్గ్రేడ్ అయిపోయాం. రోటీ మేకర్ కాదండి, ఇది పిజ్జా మేకర్. ఫస్ట్ మనం పిజ్జా మేకర్ కాబట్టి పిజ్జా చేసి చూపిస్తాను, ఆ తర్వాత ఇందులో ఏమేమి చేసుకోవచ్చో చెప్తాను, ఓకేనా? కానీ అంతకంటే ముందు మన పిజ్జా మేకర్ యొక్క ఫీచర్స్ నేను మీకు చెప్పేస్తా. అదేంటంటే దీంతో పాటు మనకి ఒక 3 పిన్ సాకెట్ వస్తుంది, అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చూస్తే దీంట్లో పిజ్జా చేయడానికి బయట పిజ్జా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే మామూలుగా మనం స్టవ్ మీద చేస్తే పిజ్జా ఒకలా ఉంటుంది, అదే పిజ్జా హట్కి వెళ్ళి పిజ్జా తింటే ఒకలా ఉంటుంది. ఏంటి డిఫరెంట్? ఇంట్లో చేసేలాగా పిజ్జా హట్లో ఉండదు, అక్కడ సూపర్గా ఉంటుంది. కానీ మీరు కనుక పిజ్జా మేకర్లో పిజ్జా చేస్తే డొమినోస్ పిజ్జాని తలదండే పిజ్జాలు మీరు ఇంట్లోనే చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇలా ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో పిజ్జా కనుక కుక్ చేసామనుకోండి, అందులో పెట్టేసి మనం ఇలా క్లోజ్ చేస్తాం కదా, ఇది 180 degreesలో మొత్తం చాలా చక్కగా కుక్ అవుతుంది అనమాట. అంటే సైడ్స్లో కానివ్వండి, పైన కానివ్వండి, మొత్తం బాగా కుక్ అయ్యి చాలా సాఫ్ట్గా టేస్టీగా మన బయట తీసుకొచ్చే పిజ్జా లానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనందరికీ తెలుసు కదా, ఇందులో ఏదైనా అంటే మీరు పిజ్జా కానివ్వండి ఏదైనా కుక్ చేసే ముందు ఒక్క 5 minutes మాత్రం ప్రీ హీట్ చేసుకోండి. ఇది మర్చిపోకండి, 5 minutes దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో దీంతో పాటు మనకి ఇక్కడ చూస్తే టైం ఉంటుంది, ఓకే? మీరు ఏదైనా అంటే ఇప్పుడు మీరు టైం బట్టి ఇప్పుడు 10 minutes ఉంది, 20 minutes ఉంది, 30 minutes ఉంది. సో ఇలా మనకి ఒక 1 hour వరకు టైం ఉంది. మీరు ఏమైతే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ టైంని బట్టి మీరు టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ అయిన తర్వాత అంటే ఇప్పుడు లెట్స్ సే ఒక 10 minutes అనుకోండి, 10 minutes అయిపోయిన తర్వాత ఇలా ఒక బజర్ వచ్చి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఓకే? సో అప్పుడు రెడీ అయిందని అర్థం. అలాగే సో ఇందులో ఏంటంటే జనరల్గా మనం టెంపరేచర్ ఉంటుంది కదా, 100, 120, 160, 180 ఇలా ఉంటుంది కదా, ఇందులో అలా ఏ ఉండదు, ఈజీ అనమాట. ఫస్ట్ ఏంటంటే నార్మల్ లెవెల్, అలాగే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 3 levels ఉంటాయి, ఓకేనా? ఓన్లీ రెండే మీరు చూసుకోవాలి, ఒకటే టైము అండ్ హీటింగ్ లెవెల్స్. ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్ కోటింగ్ వచ్చింది దీనికి, చూసారు కదా, చాలా నీట్గా నాన్ స్టిక్ కోటింగ్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఏదన్నా దీనికి అతుక్కుపోవడం లేదా మాడిపోవడం ఇలాంటివి అస్సలు జరగదు. ఆయిల్ కూడా అసలు దీంట్లో ఎక్కువగా అబ్జర్వ్ చేయదన్నమాట, ఆయిల్స్ కూడా ఎక్కువ తీసుకోదు, అడుగంటుపోవడం కానీ మాడిపోవడం కానీ ఇలాంటి సమస్యలు దీంతో ఉండవు. అండ్ ఇది చాలా ఈజీగా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ఫీచర్స్ని మనం చూసాం కాబట్టి నేను చెప్పాను కదా ఫస్ట్ పిజ్జా తయారు చేయడం నేను చూపిస్తాను అని చెప్పి. మమ్మీస్ అందరూ రెడీయా? ఈరోజు ఇప్పుడు మన షో అయిపోయిన తర్వాత చక్కగా మీరు తెచ్చుకొని రేపో ఎప్పుడో మీ పిల్లలకి మీరు చేసి సర్ప్రైజ్ ఇవ్వండి. వాళ్ళు చక్కగా మీరు చెప్పిన మాట వినకపోతే మళ్ళీ నన్ను అడగండి. మరి లేట్ చేయకుండా పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దామా? 5 minutes మనం ప్రీ హీట్ చేద్దాం, ఓకే? ప్రీ హీట్ అయింది కదా, ఇప్పుడు మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది. దీని తర్వాత మనం ఒక 5 minutes పెట్టాను కాబట్టి టైమర్ టంగ్ మన ఒక సౌండ్ వస్తుంది, అప్పుడు ఇది ప్రీ హీట్ అయినట్టు, ఓకే? సో ఈ లోపల మనం పిజ్జాని ప్రిపేర్ చేద్దాం, ఓకే? యాక్చువల్గా నేను మన పిజ్జా బేస్ని తీసుకొచ్చేసాను సూపర్ మార్కెట్ నుంచి, ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి, ఓకే? ఫస్ట్ ఏం చేద్దామంటే చీజ్, పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా ఇష్టం కదా చీజ్ స్లైసెస్ మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ అవే తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక 2 slices పెట్టుకుందాం. కానీ మంచి ఫుడ్స్ తినాలి అంటే ఎస్పెషల్లీ పిజ్జాలు ఇలాంటివి అంటే కూడా బాగా ఇష్టపడుతున్నారు ఈ రోజు ఈ జనరేషన్ అంతా. కానీ బయట తినాలంటే ఇవ్వాలి తినిపించాలి వాళ్ళకంటే మనకు కొంచెం టెన్షన్. కానీ మన చేతులతో మనమే స్వయంగా ఏ సండేనో ఇలాంటప్పుడు హ్యాపీగా ఇంట్లో
చాలా మంది గ్యాదరింగ్ ఉన్నప్పుడు మనమే చేసి పెడితే భలే ఉంటుంది కదండి. ఆ ఫీలింగే, దానికి వచ్చే కిక్కే వేరప్ప, అలా ఉంటుంది. 5 minutes అయిపోయింది. చూసారా, నేను ఇంతకుముందు ప్రీ హీట్ చేసినప్పుడు ఏంటంటే గ్రీన్ బటన్ ఆన్ అయింది కదా, ఇప్పుడు రెడీ అయిపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా గ్రీన్ బటన్ ఆఫ్ అయిపోతుంది, మనకి టింగ్ అనే ఒక సౌండ్ వస్తుంది, అప్పుడు ఆఫ్ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ప్రీ హీట్ అయింది కాబట్టి చలికాలం చక్కగా చలిమంట వేసుకోవచ్చు. బాగుంది. ఎస్, ఇప్పుడు ఎస్ నేను నా పిజ్జాని పెట్టేశాను, చాలా హీట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని క్లోజ్ చేసేద్దాం. అంటుంది ఆల్రెడీ. ఓకే, క్లోజ్ చేసేసాం కదా. దీన్ని మనం ఎంతసేపు పెట్టాలి అంటే ఇప్పుడు నార్మల్ మీడియం చాలు అనుకుంటే మీడియంలో మనం పెట్టుకోవచ్చు. నేను మీడియంలో పెట్టాలనుకుంటున్నా. మీడియం నుంచి ఓకే, మీడియం నుంచి నేను 10 minutes పెట్టాను. ఓకే, ఈ 10 minutesలో హ్యాపీగా పిజ్జా రెడీ అయిపోతుంది. పిజ్జా రెడీ అయిన తర్వాత ఈ పిజ్జా మేకర్ ఏమేమి చేస్తుందో నేను మీకు చెప్తాను. చెప్పాలా? మీరే గెస్ చేయండి, రాసుకోండి ఏమేమి చేస్తుంది పిజ్జా మేకర్. సరే, మీకోసం ఒక క్లూ ఇస్తా. అదేంటంటే ఈ పిజ్జా మేకర్లో పిజ్జా మాత్రమే కాకుండా ఇంకొక 5-6 వెరైటీస్ చేసుకోవచ్చు. 5-6 వెరైటీస్ ఏంటి? సో ఆలోచిస్తూ ఉండండి. థింక్ చేశారా? ఐడియా వచ్చిందా? ఎనీ గెస్? ఆలోచిస్తున్నారు. పిజ్జా మేకర్లో ఇంకేం చేస్తాం? పెద్ద పిజ్జా, వెజ్ పిజ్జా, నాన్ వెజ్ పిజ్జా, ఇలా ఆలోచిస్తున్నారు ఏంటి? కాదు, పిజ్జా మేకర్లో ఏం చేయొచ్చు అంటే దోశ. ఎస్, దోశలు చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ నేను చెప్పాను, మార్నింగ్ టిఫిన్స్ చేస్తాం కదా, మార్నింగ్ టిఫిన్స్లో మనం దీన్ని దోశలు వేసుకోవచ్చు ఇందులో. అండ్ నైట్ టైము ఏంటి, రోటీ కదా, రోటీ కూడా ఇందులో చేసుకోవచ్చు. అలాగే మనం కావాలంటే ఆమ్లెట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా గ్రిల్స్ చేసుకోవాలంటే గ్రిల్స్ చేసుకోవచ్చు. అది కూడా కాదు, నాకు శాండ్విచ్ కావాలి, నేను దోశ తిన్ను అనుకుంటున్నారా మీరు, అప్పుడు శాండ్విచ్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ పిజ్జా మేకర్లో చేసుకోవచ్చు. ఎస్, అంతా బాగానే ఉంది. నిజంగా ఇవన్నీ అవుతాయా? ఇవి ఎక్కడ అవుతాయి? ఇలా చెప్పడానికి మీరు బాగానే చెప్తారు మాటలు అని అనుకుంటున్నారు కదా. నేను మాటలు చెప్పేదాన్ని కాదండి, చేతల్లో చూపించేదాన్ని. అందుకే నా పిజ్జా రెడీ అయిపోగానే మీకు దోశలు ఇవన్నీ వేసి చూపిస్తాను ఎలా చెయ్యాలో. ఎస్, టైం అయిపోయింది. మరి లేట్ చేయకుండా మన పిజ్జా ఎలా అయిందో చూద్దామా. గెట్ సెట్ గో. 1 2 3. వావ్, జింగ్ జింగ్, అమేజింగ్. ఎస్, పిజ్జా రెడీ. కానీ ఏమంటారు, నేను చెప్పాను కదా క్లోజ్ చేస్తే మొత్తం 180 degrees వరకు ఫుల్గా, అంటే ఈ డౌన్ పార్ట్ మొత్తం పైన 2 చక్కగా అవుతాయని చెప్పి. సో చక్కగా అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, ఏ మాత్రం మాడడం కానీ లేకపోతే దీనికి స్టిక్ అవ్వడం కానీ ఉండదని. చూసారా, కొంచెం కూడా స్టిక్ అవ్వలేదు అండ్ మాడలేదు. ఓకే, దీన్ని ఇలా పెట్టేద్దాం కొంచెం సేపు. పిజ్జా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా. మంచి స్మెల్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఎపిసోడ్లో చూపించాను పిజ్జా కట్టర్. నేను ఒక్కదానే కాబట్టి నేను ఒక్క పీసే కట్ చేసుకున్నాను. మీ ఇంట్లో చాలా మంది ఉంటే మాత్రం చక్కగా స్టైల్గా నీట్గా కట్ చేసుకోండి. యమ్మీ యమ్మీ పిజ్జా. చాలా 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 బాగుంది. చక్కగా అన్నీ ఏమంటారు సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి, చాలా బాగున్నాయి. వావ్, పిజ్జా సూపర్గా ఉంది. పిజ్జా ఆల్రెడీ పిజ్జా మేకర్ కాబట్టి పిజ్జా బాగుంటుందమ్మా. ఇందాక ముందు నువ్వేదో అన్నావు కదా, ఇందులో దోశలు చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు, ఎలా అంటున్నారా? అందుకేనండి బాబు, నేను దోశ పిండితో రెడీగా ఉన్నాను. సో దోశ పిండి రెడీ. ఎస్, ఇప్పుడు మీకు ఇంత సైజ్ కావాలో దోశ, అంత సైజ్. కొద్దిగా ఆనియన్ దోశ కావాలనుకుంటే మీరు జీలకర్ర, మిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు మీకు ఎలా కావాలంటే అలా, మీకు ఏ టేస్ట్ ఇష్టం ఉంటే అలా. ఓకే, సో మన ఆయిల్ స్పాచులాతో కొద్దిగా
ఆయిల్ వేద్దాం. మనకు చూస్తే తెలిసిపోతుంది కదా దోశ అయిందా లేదా అని. సో దాన్ని బట్టి వుడెన్ స్పాచులా మాత్రమే యూస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం పవర్ జనరేట్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి వుడెన్ స్పాచులా మాత్రం ఇలాంటివే యూస్ చేయండి, ఓకేనా. సో కొంచెం అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ పిజ్జా మేకర్ యూస్ చేయడం వల్ల ఇంట్లో గ్యాస్ అయిపోతే కూడా నో ప్రాబ్లమ్స్ కదా. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా దీన్ని హాల్లో పెట్టుకొని వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటూ మనం స్టైల్గా చేసుకోవచ్చు. కానీ మనం రోజు చేసే వంటలే కాస్త డిఫరెంట్గా చేసామనుకోండి, అసలే ఏమంటారు ఫేస్లో ఒక గ్లో, హ్యాపీనెస్, దానివల్ల ఆటోమేటిక్గా అందం అన్నీ వస్తాయి. చూసారా, చూస్తేనే తినాలి అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే తినేస్తున్నాను బాబోయ్. మీరు కావాలంటే ఇంట్లో చట్నీలు ఇట్నీలు అన్నీ వేసుకొని హ్యాపీగా లాయించండి. ఇప్పుడు మాత్రం నేను దోశ సూపర్. చాలా బాగుంది, కమ్మగా ఉంది కదా. ఇంతకీ ఇది ఎన్ని వాట్స్? 1800 వాట్స్ అనమాట. అంత పవర్ తీసుకుంటుంది. అలాగే ఎన్ని ఇయర్స్ వారంటీ అంటే 2 years వారంటీ. అండ్ అమౌంట్ ఎంత? 4000, జస్ట్ 4000 మాత్రమే. ఒక్కసారి 4000 పెట్టి మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2 years వరకు అసలు వెనుతిరిగి చూసుకొని అవసరం. అలా చెప్తారు కానీ మనం చాలా జాగ్రత్తగా కొడతాం కదండి. అసలే మన ఆడవాళ్ళకి ఎంత పొదుపు. ఇది 10 సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉంటుంది. ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. మీకు బాగా నచ్చింది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాగే మీరు మెచ్చే యంత్రాలతో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep watching. This is your Sanjali signing up. Bye bye. మీరు మా ప్రోగ్రామ్ ని మిస్ అయ్యారా లేదా మళ్ళీ చూడాలనుకుంటున్నారా? నో ప్రాబ్లం అండి. లాగ్ టు www.youtube.com/etv అభిరుచి, అలాగే www.facebook.com/etv అభిరుచిలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.